తెలంగాణ రాష్ట్రంలో అరుదైన నిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర జియోలాజికల్ సంస్థ నిపుణులు వెల్లడించారు. అయితే ఇది సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం రాయపల్లి తాండా ప్రాంత శివార్లో పర్వతపురం ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ యొక్క అరుదైన ఖనిజాల వెలికితీత అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇందులో వెనేడియం, టైటానియం, అల్యూమినియం లేటరస్. అయితే వెనేడియం, టైటానియం అనేది ముఖ్యంగా ఉక్కు తయారీకి ఉపయోగిస్తారు. ఉక్కు నాణ్యతకు, ఉక్కు స్మూత్గా ఉండడానికి ఉపయోగిస్తారు. సో ఆ తర్వాత అల్యూమినియం లేటరస్ అనేది ఇది ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా డిఫెన్స్ రంగం, ఎయిర్ క్రాఫ్ట్ రంగం, ఇంధన ఉపయోగించేటువంటి రంగాల ప్రతి ఉపయోగిస్తారు. ర్యాకెట్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ విధంగా ఈ యొక్క ఖనిజాల వలన ఇంత ఉపయోగం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి ఉంచింది. అయితే ఇది జహీరాబాద్ కేవలం 15 కిలోమీటర్ దూరంలో ఉండడం వలన పెట్టుబడిదారులను కూడా ఆకర్షించింది. ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్, నాగపూర్ కారిడార్ ఉంది, నిమ్జు కూడా ఉంది. అంటే ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సిటీ కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఖనిజాల వెలికితీత అనేది ముఖ్యమైన విషయం. ఒకవేళ కనుక వెలికితీత త్వరగా పూర్తి చేస్తే స్థానికులకు అనేక రకాల ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి కల్పించినట్టయితే. సో ఇది నేషనల్ హైవేకు దగ్గరనే దీని కనెక్టివిటీ, అంటే పర్వతపురం బ్లాక్ కనెక్టివిటీ రోడ్డు ఉన్నది, రైలు మార్గం ఉంది. సో ఈ విధంగా తెలంగాణ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ మరియు జహీరాబాద్ ప్రాంతం మధ్యలో కూడా కారిడార్ ఏర్పడుతుంది. సో సంగారెడ్డి డిస్టిక్కి మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుందాం.